51వ కీర్తనలో ఒక మాట మనం చదువుకుందాం. 9వ వచనంలో, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము. నా దోషాలన్నీ తుడిచివేయి ప్రభువా అంటున్నాడు. అవును, ఆయన మాత్రమే మన దోషములు తుడిచిపెట్టడానికి, మన పాపములు కడగడానికి ఆయన మాత్రమే అర్హుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ రక్తమును కార్చాడు కాబట్టి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరుస్తుంది. వాక్యం చెప్తుంది. ఈ వాక్యం వింటున్న నీవు రక్షణ పొందావా? మారు మనస్సు అంటే ఏంటో తెలుసా? నువ్వు తిరిగి జన్మించావా? బహుశా నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉంటే ఈ భాష నీకు కొత్తగా ఉండొచ్చేమో. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదాల వలయాల్లో చిక్కుపోయావు కాబట్టి. నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాడు ఆయన, పెద్ద ఉద్యోగమే. తను ఆరోగ్యం బాగలేదు, వచ్చాడు. మా ప్రాంతపు వాసే అతను దగ్గరగా. నేను అడిగాను అతన్ని, ఏం చేస్తారు మీరు? జాబ్ చేస్తాను సార్. ఎక్కడ? ఉద్యోగం. ఏం చేస్తావు? చెప్పాడు. నేను అడిగాను, రక్షణ పొందావా అని అడిగాను ఆయన్ని. నా కళ్ళి పైనుంచి కింద చూస్తున్నాడు. మారు మనసు పొందావా అని అడిగాను. జవాబు లేదు. నూతన జన్మ అంటే ఏంటో తెలుసా అని అడిగాను. నాకు అనుమానం వచ్చి, చర్చికి వెళ్తావా అని అడిగాను. వెళ్తాను సార్, 10 ఏళ్ళు అయింది అన్నాడు. ఎక్కడ చర్చికి వెళ్తానన్నాడు. విషయం చెప్పాడు. నేను అడిగాను. పైగా ఆయన అంటున్నాడు, నేనున్న ప్లేస్ నుంచి 25 కిలోమీటర్ల దూరం సార్ నేను వెళ్ళే చర్చి అన్నాడు. గొప్ప చెప్పుకున్నాడు. 25 కిలోమీటర్లు పోతానని. తను వెళుతున్న దూరం గురించి గొప్పగా చెప్పాడు. తను వెళుతున్న సంఘాన్ని గురించి గొప్పగా చెప్పాడు. తను ఏ చర్చికైతే వెళ్తాడో ఆ బోధకుడు గురించి తన్మయం చెంది చెప్తున్నాడు. కానీ అతని హృదయంలో క్రీస్తు నివసించిన దాఖలాలు ఏమీ లేవు. అతడు ఒక పరిసేయుడిగా కనిపిస్తూ ఉన్నాడు మనకి. నేను అడిగాను, 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావా? నీకు ఇవి తెలీదా? ఎందుకు వెళ్తున్నావు అని అడిగాను. నాకు ఆసక్తి కలిగింది. ఎందుకు వెళ్తున్నావు అన్నాను నేను. ఆయన చెప్పిన మాట విని నాకు ఆయన చూసినప్పుడు దుఃఖం కలిగింది. ఎందుకో తెలుసా? 10 సంవత్సరాల నుంచి పైన వెళ్తున్నాడు, మారు మనసు లేదు. మా చర్చిలో జనం చాలామంది ఉంటారన్నాడు. ఏసీ ఉంటుంది అన్నాడు, మ్యూజిక్ బాగుంటుంది అన్నాడు. ఇంకే చెప్పడానికి ప్రయత్నం చేశాడు. నేను వినదలుచుకోలేదు. 3 మాటల్లో సువార్త చెప్పాను అతనికి. ఎంతమంది ఇలాగా? ఎంతమంది అండి ఇలాగా? మారు మనసు అనుభవం లేనివారు, రక్షణ అనుభవం లేనివారు, నూతన జన్మ అనుభవం లేనివారు ఎంతోమంది. నికోదేముతో ప్రభు అంటున్నాడు, నికోదేము, పరిసయుడు నువ్వు, యూదులకు అధికారివయ్యు, నువ్వు ధర్మశాస్త్ర పండితుడు అయ్యుండి ఇవి తెలీదా? ఏం తెలియదంట ఆయనకి. నువ్వు తిరిగి జన్మించాలంటే నికోదేమంటున్నాడు, నేను ముసలోని కదా, నా తల్లి గర్భంలోకి వెళ్ళి తిరిగి నేను ఎలా జన్మిస్తానని ప్రభువుని అడుగుతున్నాడు. నీకు ఇవి తెలీదా? యూదుల అధికారివి కదా, ధర్మశాస్త్ర బోధకుడు కదా, ఇవి తెలీదా? దేవుడు ఆశీర్వదించాడు. నేడు దినానా తెలియదు. ఎందుకు తెలుసా? బోధించరు. నిజమైన బోధ ప్రారంభిస్తే వాళ్ళకి నచ్చదు కాబట్టి. వచ్చేవాళ్ళు ఎక్కడ రారో, వీళ్ళని ఎందుకు పోగొట్టుకోవాలని వాళ్ళని సంతోషపెట్టే మాటలు, వారిని కట్టేసే మాటలు, భూలోక సంపదలు చూపించే, నేత్రాశను మరల్చే, శరీరాశను చూపించే, జీవపు డంబంలో బ్రతకమని చెప్తున్న బోధకులు ఎందరో అయితే ప్రభు శిక్షకులోనయ్యేవారు వారందరూ కూడా. బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందకుండానట్లుగా అనేకులు బోధకులు కాకుండా యాకోబు భక్తుడు చెప్తున్నాడు. ఉన్నదన్నట్టు చెప్పాలి. ఎప్పుడైతే వచ్చిన వ్యక్తుల ద్వారా లాభము సంపాదించగొన కోరువాడు ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తి చెప్పడో. ఎందుకంటే ఈ బోధ ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది, శిక్షిస్తుంది. పాపం చేసేవాడిని ఈ బోధ వదిలిపెట్టదు. యేసుక్రీస్తే మార్గం, నువ్వు ఈ మార్గం నడిస్తే బ్రతుకుతావు, లేకపోతే సస్తావని చెప్తుంది. చెప్పాలి. ఇది
మన మాటలు కాదు కదా, దేవుని మాటలు కదా, అవి చెప్పడానికే కదా ఉన్నాం. మొహమాటం లేకుండా చెప్పాలి. ఎందుకు? ఇవి దేవుని మాటలు కాబట్టి. చెప్తున్నారా? మొహమాటం లేకుండా చెప్పాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ముఖస్థుతులకు తావులేదు. ఇక్కడ వీళ్ళు ఏమన్నా అనుకుంటారా, నేను ఎందుకు చెప్పాలి, పోన్లే అంటానికి లేదు. ఇక్కడ అలా నాతాను అనుకుంటే ఈ కీర్తన ఉండేది కాదు.